గర్వానికి చోటు ఇవ్వకూడదు, అహంకారానికి చోటు ఇవ్వకూడదు. సామాన్యంగా మందిరాలను గమనిస్తే కొంతమంది గర్విస్తూ ఉంటారు. వారికి అధికారాలు లేకపోతే వారు ఉండలేరు, వారికి కుర్చీలు లేకపోతే వారు ఉండలేరు. అధికారాన్ని చూసో, ఉద్యోగాన్ని చూసో, పలుకుబడిని చూసో, వేటేట్లో చూసి నువ్వు గర్విస్తే దేవునికి అది ఇష్టం లేదు. కనుక తమ్మును తాము తగ్గించుకున్న వారినట దేవుడు సమృద్ధిగా దీవిస్తాడట. తగ్గింపు జీవితం చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది రాజు అయినప్పటికీ దావీదు తగ్గింపు జీవితాన్ని జీవించాడు. దావీదు కుమారుడైన సొలొమోను రాజు అయినప్పటికీ తగ్గింపు జీవితాన్ని జీవించాడు. తగ్గింపు జీవితం ఎవరిలో అయితే ఉంటుందో వారిని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. క్రీస్తే మనకు మాదిరి, క్రీస్తే మనకు ఉదాహరణ. ఆ మాట చూద్దాం. పరిశుద్ధ గ్రంథం యోహాను సువార్త 13వ అధ్యాయం 1-7 చదివితే, ఆయన తన శిష్యుల యొక్క పాదాలు కడిగాడు. శిష్యులను చేపలు పట్టేటువంటి జాలర్లు, చేపలు పట్టేటువంటి జాలర్లను తీసుకొచ్చి ఆయన మనుషులను పట్టే జాలరులుగా చేశారు. వారందరూ కూడా యేసు ప్రభుకు శిష్యులు. అయితే నేను గొప్ప అని ఎప్పుడైతే వాళ్ళలో విభేదం బయలుదేరిందో అప్పుడు యేసు ప్రభు వారినందరినీ కూర్చోబెట్టి వారి పాదాలు కడిగి తువాలు తీసుకొని పాదాలు తుడిచి ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు అని యేసుక్రీస్తే తను తాను తగ్గించుకున్నట్లుగా ఈ లేఖన భాగంలో మనం చూస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తే తగ్గింపు జీవితాన్ని జీవించినప్పుడు నువ్వెందుకు అలాగా జీవించలేవు? ఎందుకు నీకు ఆ అహంకారం? ఎందుకు నీకు ఆ గర్వం? నీలో నాయకత్వం ఉండొచ్చు, నీలో అధికారం ఉండొచ్చు, నీలో డబ్బు ఉండొచ్చు, నువ్వు చక్కటి ప్రసంగుడు కావచ్చు, చక్కటి పాటగాడివి కావచ్చు, అన్ని క్వాలిటీస్ ఉన్నప్పుడు నువ్వు గర్విస్తూ ఉన్నావు.